ఇప్పుడు నేను అకౌంట్స్ బోర్డు మీద రాస్తాను, మీరు టెన్షన్ లేకుండా బుక్కుల్లోకి ఎక్కించుకోండి, తర్వాత మీ బుర్రల్లోకి తీరిగ్గా నేను ఎక్కిస్తాను. ఓకే? ఏంటి బాబు, అమ్మాయి అబ్బాయి పక్క పక్కన కూర్చుంటామంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. లేలే సార్, మీరు ఇలా ఆలోచించబట్టే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చెడిపోతుంది సార్. నా వల్ల చెడిపోతుందా? ఏంటి బాబు, నా వల్ల చెడిపోయేదేంటి? అవును సార్, మీరు ఇలా మమ్మల్ని దూరంగా కూర్చోబెట్టబట్టే అబ్బాయిలందరికీ అమ్మాయిల పక్కన కూర్చోవాలని, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళని ఏదైనా చెయ్యాలనిపిస్తుంటుంది సార్. అమ్మాయిలకు కూడా అలాగే అనిపిస్తుంటుంది, కానీ వాళ్ళు బయటపడరు. వీళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ అసలు బోర్డు మీద ఏం రాస్తున్నారో పట్టించుకోవట్లేదు సార్. అందుకే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పడిపోతుంది. మాకున్న టెన్షన్లతోనే మేము చేస్తుంటే మధ్యలో ఇదో కొత్త టెన్షనా? బాబు, మమ్మల్ని మాత్రం ఇందులో లాక్కండి, మీ చావు మీరు చావండి. ఎందుకు చెప్తున్నారంటే లెక్చరర్స్కి చాలా కష్టాలు ఉంటాయి. మీ చావు మీరు చస్తే మా చావు అన్నమాట. చూసారా, సర్వనాశనం అయిపోయింది. అబ్బాయి గారు వచ్చారు. ఎంతసేపు అయిందన్న మీరు వచ్చి? తను మీకు తెలుసు, వసు అని నా ఫ్రెండ్. అంతేకాదు, మేమిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. వాళ్ళ నాన్న శంకర్ యాదవ్ అని మూసారాంబాగ్లో పాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. రా వసు, చదువుకుందాం రా. పాలు పితుక్కుని అమ్ముకునే పకీరిగాడి కూతుర్ని నా కొడుకు ప్రేమిస్తున్నాడు. వాడి పేరు శంకర్ యాదవ్. వాడిని శంకర్ పహిల్వాన్ అని కూడా పిలుస్తారట. వాళ్ళు ఉండేది ముసారాబాగ్. ఆ పిల్ల నా కొడుకు ఏం పెట్టిందో ఏమో, దాని కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వు ఏం చేస్తావేమో నాకు తెలియదు. ఆ పిల్ల నా కొడుకు వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. శంకర్ కావాలి. శంకర్ లేడు, బయటికి పోయిండు. ఎక్కడికి వెళ్ళాడు తెలియదు. ఏం చేసిండు? కమిషనర్ గారు తీసుకురమన్నాడు. సార్, శంకర్ వీడే సార్. ఏం మజాక్ చేస్తున్నావు బే? శంకర్ నేను కాదు. మరి ఎవరు? సార్ వీడే సార్ శంకర్. చెప్పింది కదా కాదని. పద పదరా, ఏంటి చూస్తావు? పెళ్లి కొడుకున్నాడు కాపీ. కూర్చో. రాజేంద్ర గారి పేరు ఎప్పుడైనా విన్నావా? 200 కోట్ల ఆస్తిపరుడు, పెద్ద బిజినెస్ మ్యాన్, 40కి పైగా వ్యాపారాలు ఉన్నాయి. అతని కొడుకుని నీ కూతురు బుట్టలో వేసిందట. దాన్ని కంట్రోల్లో పెట్టుకోమని చెప్పడానికి నేను పిలిపించాను. ఇగో దొరికింది ఇదే ఛాన్స్ అని డబ్బులు గుంజడానికి ప్రయత్నించొద్దు. నువ్వు నీ కూతురు ఇద్దరు మిగలరు. ఏంద్రా నువ్వు నీ రాజేంద్ర గారి పీకేది? మొదలాన్ని కొడుకుని కంట్రోల్లో పెట్టుకోమను. అంత మస్తు పైసలు ఉండొచ్చు, కానీ మనిషి నీకు ఒక్క కత్తి పోడు చాలు.
ఆడపిల్లకి చదువులు వద్దురా అని మాకెన్నడో చెప్పింది. ఇన్లే పిచ్చి పిచ్చి బట్టలేస్తే చిన్నపిల్ల కదా అని ఊదిసిన ఇంత దాకా వచ్చింది. నేను ఎన్నో దందాలు చేసిన, ఎన్నడు పోలీసు నన్ను ముట్లే. పబ్లిక్ నన్ను చూస్తే ఉత్సబోసినరు. అసొంటిది ఇంకోసారి ప్రేమ గీమానంతో కలిసి తిరిగినట్టెక్కైందా నిన్ను అని కలిసి చంపేస్తా. నువ్వేం చేసినా నేను మాత్రం రవిని మర్చిపోను. నీ బిడ్డకి ఇట్లా తయారు కానికి నీ పెళ్ళం సపోర్ట్ రా. నీ పెళ్ళాన్ని ఎరగొడితే బిడ్డ చక్కగైంది. అరే ఇయ్యా రేపు ఎవరిని చూసినా ప్రేమ ఇదో ఫోక్ అయిపోయింది. ఏంది ప్రేమ లేకపోతే బతకమా? ప్రేమ లేకపోతే పెరగమా? మేమంతా బతుకుతలే, మేమంతా పెరగలే. ఇంకో పాలిన ఇలాఖల ఏ పోరి నోట్లా గాని పోరన్ నోట్లా గాని ప్రేమ అన్న మాట నాకు వినబడాలి. గొడ్డలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కలు తుక్కలు కింద నరుకుతుంది తల్లి. రవి, మీ డాడీ మా నాన్నని పోలీసులతో కొట్టించాడు. ఎప్పుడు? నిన్న. హలో నాన్న, నేను ఫోన్ పెట్టాయి. పెడతాలే గాని ముందు నేను చెప్పేది విను. వసు వాళ్ళ నాన్నని ఎందుకు కొట్టించావు? నువ్వు అలా బెదిరిస్తే నేను వసుని మర్చిపోతాననుకుంటున్నావా? నీకు నా ప్రేమ విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో డైరెక్ట్గా డీల్ చేయి. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి బిజినెస్ ట్రిక్స్ మాతో ప్లే చేయకు. మరోసారి చెప్తున్నాను, బాగా విను. వసు అంటే నాకు ప్రాణం. దాట్స్ ఆల్. ఇప్పుడు పెట్టేయి ఫోన్. మీ అమ్మాయి ఎక్కడుంది? ఢిల్లీలో. రేపటికల్లా ఇక్కడ ఉండాలి. 10 రోజుల్లో మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి. లోకమంతా ఏకమైన వేరు కాము నువ్వు నేను. సాక్షిగా గుండెలోని ప్రేమ సాక్షిగా. ఏంటిది, పార్టీయా? అవును బాబు, అయ్యగారు పైన ఉన్నారు. రాగానే పైకి రమ్మన్నారు.
రా రవి దా దా నీకోసం ఈ పార్టీ ఏర్పాటు చేశాను. రాబోయే వాళ్ళంతా బిలైనేట్స్, వాళ్ళ డాటర్స్. వీళ్ళలో ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ నల్ల ప్యాంట్ వేసుకున్న అమ్మాయి మన ఎంపీ ఉపేంద్ర గారి కూతురు. ఆ సంబంధం చేసుకుంటే రాజకీయంగా మనకు పనికొస్తుంది. ఆ వైట్ టీషర్ట్ వేసుకున్న అమ్మాయి ఎన్ఆర్ఐ. ఓవర్సీస్లో మన బిజినెస్ డెవలప్ చేయడానికి పనికొస్తుంది. ఆ సిగరెట్ కాలుస్తున్న అమ్మాయి సాఫ్ట్వేర్ టైకూన్ కేఎల్ఎన్ రావు గారి డాటర్. మిగతా వాళ్ళంతా నా కలీగ్స్, వాళ్ళ డాటర్స్. అన్నిటికంటే బెస్ట్ మిసెస్ మెహతా కూతురు, ఆ నల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి. హాయ్ హాయ్ నాటి. ఒక్కతే కూతురు, 50 కోట్ల ఆస్తి. మరి మీరు ఆ మిస్సెస్ మెహతా? అది అదే, ఇది ఇదే. ఆమె ఎంత తిరిగినా ఎప్పటికీ ఆమె మిసెస్ మెహతాయే. ఆమె కూతురుని చేసుకున్నాం అనుకో, అప్పుడు ఆమె మిస్సెస్ రవి అవుతుంది. డబ్బున్నోడి ఇంట్లో ఇవన్నీ మామూలే. డోంట్ మేక్స్ బిజినెస్ అండ్ ప్రెషర్. డాడీ, వసు అంటే నాకు ప్రాణం. నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. ఏముందిరా అమ్మాయిలు, అంత నచ్చిందా? కావాలంటే వాడుకుని వదిలే. పెళ్లి మాత్రం మెహతా కూతుర్నే చేసుకోవాలి. వెళ్ళు వెళ్ళు, రెడీ అవ్వు. హలో వసు, వెంటనే మా ఇంటికి వచ్చే. మా నాన్న ఇక్కడ చిన్న స్వయంవరం ఏర్పాటు చేశాడు. వాళ్ళల్లో నేను సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిని పార్టీలో అందరికీ పరిచయం చేస్తాడంట. నువ్వు వస్తే నిన్నే పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. గొడవలతో ఏమో. నేనంటే నీకు ఇష్టమేనా? చాలా. అయితే నువ్వు వస్తున్నావు అంతే. జరుగు. ఏంది జరిగేది? ఇంకెప్పుడు నన్ను బెదిరించడానికి ట్రై చేయి. మీ అందరికీ మా నాన్న ఏం చెప్పాడో నాకు తెలీదు. నాకు మాత్రం ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. నేను తన్ని ప్రేమిస్తున్నాను. బస్సు, మీ అందరి సాక్షిగా, ఈ దేవుని సాక్షిగా, మా ప్రేమ సాక్షిగా తన కాబోయే భార్య. Stop it! What is this nuisance? అదిగా సార్. Hey, లోపల రా. నువ్వు కూడా రారా. వాళ్ళిద్దరిని చూశారుగా, వాళ్ళు విడదీయలేం. మీరిద్దరు నేను చెప్పినట్లు చేయండి. ముందు పిల్లలిద్దరిని పిలిచి చదువులు అయ్యేదాకా మీ ప్రేమ కామ పెట్టమనండి. చదువులు అయ్యాక కూడా మీ ప్రేమ ఇలాగే ఉంటే పెళ్లి చేస్తామని చెప్పండి. ఎందుకయ్యా డ్రామాలన్నీ? నువ్వెవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించావా? ఇప్పుడు అవన్నీ దేనికయ్యా? ప్రేమిస్తే తెలుస్తుంది ప్రేమ పవర్ ఏంటో. ప్రేమికులు బెదిరింపులకు లొంగరు. మీరెంత విడదీయాలని చూస్తే అంత దగ్గర అవుతారు. అది వాళ్ళు ఉన్న వయసులో ఆస్తి, అంతస్తు, కులం, గోత్రం ఇవన్నీ చూడరు. అందుకే వాళ్ళను నమ్మించి మోసం చెయ్యాలి. మీరిద్దరూ వాళ్ళ ప్రేమను అంగీకరిస్తున్నట్లు, వాళ్ళ చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేస్తామన్నట్లు నమ్మించాలి. సార్ ఇదంతా బేకార్. ముందు వాళ్ళిద్దరిని విడదీయండి. తర్వాత నీ కూతురుని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. ప్రాబ్లం సాల్వ్. అర్జెంటుగా నీ కూతురు పెళ్లి చేయి. ఎంత కావాలన్నా నేను ఇస్తాను. నువ్వేంద్రా నాకు పైసలు ఇచ్చేది? నీకెంత కావాలి చెప్పు, నేను ఇస్తా. కూల్ డౌన్ అయితే ముందు వాళ్ళిద్దరిని లోపలికి పిలవండి. వీళ్ళిద్దరిని ఒక ఒప్పందానికి తీసుకొచ్చారు. ముందు మీరు మీ చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. చదువులు పూర్తయ్యేంత వరకు మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోరు, మాట్లాడుకోరు. చదువు పూర్తయిన తర్వాత కూడా మీ ప్రేమ అలాగే ఉంటే వీళ్ళిద్దరూ మీ పెళ్లి చేస్తారు. ఒకవేళ వీళ్ళ అభ్యంతరం పెట్టినా మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. నాకు ఇష్టమే. మా ప్రేమ సంవత్సరం కాదు,
ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది. నేను రెడీ. వెరీ గుడ్. ఫ్రమ్ నౌ ది అగ్రిమెంట్ స్టార్ట్స్.